హలో అండి. ఇప్పటికీ బెల్లం టీ చేయాలంటే ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను ఎలా చేశానో అలా చేస్తే ఎవ్వరైనా సింపుల్‌గా ఈ అల్లం బెల్లం టీని చేసుకోవచ్చు. అవునండి, ఈ వీడియో చూసిన తర్వాత బెల్లం టీ చేసుకోవటం ఇంత సింపులా అనేసి మీరే అంటారు. మరి లేట్ చేయకుండా నేను ఎలా చేశానో చూసేయండి. నేను టీ గ్లాస్ తోటి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఈ టీలోకి 2 యాలుకలని కచ్చాపచ్చాగా దంచుకోండి. అలాగే కొంచెం అల్లం ముక్కను కూడా తీసుకొని దానిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి టీ గిన్నెని పెట్టేసుకొని దీంట్లో నేను 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను కాబట్టి టీ స్పూన్ తోటి 3 స్పూన్లు టీ పౌడర్ తీసుకోండి. అలాగే 2 స్పూన్లంతా బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు తాగే స్వీట్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఈ పొయ్యి మీద ఈ డికాషన్ మరుగుతూ ఉంటాయి. నేను ముందుగానే వేరే పొయ్యి మీద పాలను వేడి చేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ టీ చేసుకోవడానికి పాలు సపరేట్గా వేడి చేసుకోవాలి. ఇంకొక పొయ్యి మీద ఇలా టీ డికాషన్ని మరిగించుకోవాలి. ఇలా టీ డికాషన్ మరిగిన తర్వాత స్వీట్ సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం స్వీట్ తక్కువ అనిపించి కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మనం వాడే టీ పౌడర్ క్వాలిటీని బట్టి టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక పొయ్యి మీద టీ మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రెండో పొయ్యి మీద నేను పాలను పెట్టాను కదా, ఈ పాలు పచ్చివాసన పొయ్యేంత వరకు అలాగే కొంచెం చిక్కగా ఉండేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇలా డికాషన్ మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. పాలు కూడా ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు వేడివేడి పాలని యాడ్ చేయాలి. నేను 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు పాలని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని పాలు డికాషను అంతా కలిసే విధంగా ఇలా కలపండి. ఇంతేనండి, ఇంత సింపుల్గా పంచదార లేకుండా బెల్లంతో ఎవరైనా చిక్కటి బెల్లం టీని చేసుకోవచ్చు. మీరు బెల్లం టీ చేస్తే డికాషన్లో పచ్చిపాలు వేయకూడదండి. అందుకనే ఒక పొయ్యి మీద డికాషన్ వేడి చేసుకోవాలి, ఒక పొయ్యి మీద పాలను వేడి చేసుకోవాలి. 2 స్టవ్లు ఆపిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కళ్ళే తాగుతున్నారనుకోండి, ఒక కప్పులో కొంచెం డికాషను కొంచెం వేడి పాలు వేసుకొని ఒకసారి తిరగొట్టి తాగొచ్చు. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తే దానిని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మరి మీరు కూడా బెల్లం టీ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.